నేను క్రియేట్ చేసుకున్న జోకు చాలామందికి తెలిసినటువంటి జోకే. స్కూల్లో ఇన్స్పెక్షన్కి సంబంధించిన జోకు. మనం టీచర్స్ కాబట్టి ఆ జోక్ మీద చిన్న హాస్యం. స్కూల్లో హై స్కూల్ సార్ అది ఇన్స్పెక్షన్ జరుగుతుందని డిఈఓ ఆఫీస్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది. జనరల్గా మనందరూ తెలుసు. డిఈఓ ఆఫీస్ నుంచి ఎప్పుడైతే కాల్ వచ్చిందో ఇమ్మీడియట్గా ఆ స్కూల్ హెడ్ మాస్టర్ గారు ఏం చేశారంటే అలర్ట్ అయిపోయి పిల్లలందరినీ స్ట్రిక్ట్గా కూర్చోబెట్టి మన వేలో మనం ట్రైనింగ్ ఇచ్చేసి మనం చేస్తూ ఉంటాం. మనందరికీ తెలుసు. సరే, అది సమ్మర్ టైం. డిఈఓ గారు కొంచెం సీరియస్గా ఉండేటటువంటి డిఈఓ గారు బయలుదేరి స్కూల్కి వచ్చేస్తారు. మన హై స్కూల్ అనగానే ఫస్ట్ మనం ప్రిపరేషన్ ఇచ్చేది 10th క్లాస్ కాబట్టి 10th క్లాస్కి వెళ్ళారు. కారులో నుంచి డిఓ గారు వచ్చారు. చాలా వేగంగా వచ్చి, అది సమ్మర్ టైం, డిఓ గారు కోపిస్తే సరే డిఓ గారు రాగానే 10th క్లాస్కి వచ్చేసి క్లాసులోకి వచ్చేసి ఇంటర్వ్యూ పిల్లల్ని ఇన్స్పెక్షన్ చేయడానికి చిన్న హాస్యం అన్నమాట. ఫస్ట్ బాయ్స్ని అడిగితే సరైన సమాధానం వస్తుందో రాదో అని గర్ల్స్తో స్టార్ట్ చేద్దామని ఒక అమ్మాయిని లేపి అమ్మా లెగు అనంగులోని తను లెగిసింది. సీరియస్గా ఉన్నారు. లెగిసి జనరల్గా మనందరికీ తెలిసిందే సార్, హాస్యం కోసం అంటే శివధనుసుని విరిసింది ఎవరమ్మా అన్నారు. ఆ అమ్మాయి సడన్గా సార్ నేను ఈ బడికి రాక 3 రోజులు అవుతుంది, నిజంగా నేను తీయలేదు సార్ అని అంటుంది. అవునా అమ్మా, సరేలే నువ్వు కూర్చో, బాయ్స్ నుంచి ఆన్సర్ వస్తుందని ఎలా బాబు నువ్వు చెప్పంటే సార్ అమ్మ తోడు శివధనుసు ఎక్కడుందో కూడా నాకు తెలియదు అన్నారు సార్. అయితే ఆ క్లాస్ టీచరు మన దర్వాజా దగ్గర నిలబడి ఉన్నారు. ఒకసారి టీచర్కి వెళ్ళి చూసి ఏమయ్యో పంతులు ఏంది, ఆ అమ్మాయి ఏమో 3 రోజులు రాలేదంటుంది, పిల్లోడేమో అమ్మతోడు అంటాడు, ఏంది అందులోనే క్లాస్ టీచర్ అంటాడు సార్ అయ్యింది ఏందో అయ్యింది, జరిగింది ఏందో జరిగింది, బహుశా అది వర్షానికి కలిసి కూర్చుపోయి ఇరిగిపోయి ఉంటుంది, దాని జోలి ఎందుకు సార్, దాన్ని తర్వాత చూసుకుంటాను అందులో డియూ గారు కోపం వచ్చి వేగంగా హెచ్ఎం గారు రూమ్లోకి వెళ్ళారు. హెచ్ఎం గారు బిజీగా ఉన్నారు. హెడ్ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏంటయ్యా మరి 10th క్లాస్లో అమ్మాయిని అడిగితేనేమో 3 రోజులు పట్టుకోవాలంటుంది, బాయ్ అడిగితేనేమో అమ్మతో అంటున్నాడు, మీ క్లాస్ టీచర్ చూస్తేనేమో అయ్యిందో అయ్యింది జరిగిందో జరిగింది అంటున్నారు ఏంటి. అప్పుడు హెడ్ మాస్టర్ గారు అంటారు సార్ డిఓ గారు నేను ఈ బడికి వచ్చి 7 years అవుతుంది, అది ఎక్కడుందో నాకు ఎంతవరకు తెలియదు, ఒకవేళ ఇది ఉంటే ఇప్పటికిప్పుడే సాఫ్ట్వేర్ ఏర్పాటు చేసి డబ్బులు వాళ్ళ దగ్గర వసూలు చేయించేది సరే కొత్త శివదస్తుని మీ దగ్గర ఉంచాలని డిఓ గారు ఒక్క క్షణం కూడా రాకుండా కార్ వేసుకొని బయలుదేరిపోతూ ఉంటారు. తన చిన్ననాటి స్నేహితుడు ఒక ఎస్ఐ దాన్ని నడుచుకుంటూ రోడ్డు మీద పోతూ ఉంటే ఆ ఎస్ఐని కార్లో కూర్చోబెట్టుకొని ఇట్లా వెళ్తూ ఉన్న టైంలో మరి ఈ డిఓ గారు కంగారు తీసి ఎస్ఐ గారు అడిగారనమాట, ఏదో కంగారు పడతామంటే ఏమి లేదురా నువ్వన్నా చెప్పాలి, వాళ్ళ స్కూల్లోకి నేను ఇన్స్పెక్షన్కి వెళ్ళా పిల్లలు మీ సౌండ్ మాకు వస్తుంది, తగ్గివ్వను రెడ్డి గారు సౌండ్ తగ్గివ్వను, ఆ సౌండ్ మాకు వస్తుంది. మ్యాథ్స్ రాసుకుంటున్నారు, తెలుగు బదులు మ్యాథ్స్ రాసుకుంటున్నారు వాళ్ళు, ఆ మైక్ లేకపోతేనే మేము ఉండలేకపోతాం. కానీ అక్కడ హెడ్ మాస్టర్ గారేమో 8 years అయింది కనిపించలేదు అంటున్నారు. ఏంటంటే అప్పుడు ఎస్ఐ అంటారనమాట, ఒరే నువ్వు కంగారు పడమాకు, ఎప్పటికెప్పుడు ఆ స్కూల్కి పోయి ఇంట్రాగేషన్ మొదలు పెడతా, ఈ శివధనుసు తెలిసింది ఎవరో ఒక 1 hourలో నీ దగ్గర తీసుకొస్తా అనగా అరే నీకు ఒక దండం పెడతా నువ్వు పోరా అని కారు దిప్పి పంపించి తను వెళ్ళిపోతూ ఉంటారు డిఓ గారు. క్లైమాక్స్ పోతున్న సమయంలో తన చిన్ననాటి స్నేహితుడు సివిల్ కోర్టులో లాయర్గా పనిచేస్తున్నాడు. ఆయన గారిని కూడా కూర్చోబెట్టారు. ఏంది కంగారు పడుతున్నామంటే ఏం చేయాలిరా, ఫలానా స్కూల్కి నేను ఇన్స్పెక్షన్కి వెళ్ళా, మరి అక్కడ క్లాస్ టీచర్ ఏమో అది అయ్యిందేందో జరిగిందేందో అంటాడు, హెడ్ మాస్టర్ గారేమో 8 years అయిందంటాడు, పోనీ ఎస్ఐ అన్న చెబితేనేమో ఇంట్రాగేషన్ మొదలు పెడుతుందంటే అప్పుడు లాయర్ అంటాడు అన్నమాట, ఒరే నువ్వు కంగారు పడవద్దు, ఇప్పటికిప్పుడే నిన్ను కోర్టు దాఖలు చేస్తా, నీ సిబ్బంది పోదు,
నీ శుభధ్వంసం తీసుకొచ్చి నీకు అప్ప చెప్తా అనగలోనే ఇక నీవు ఆ కార్ను వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా ఆగకుండా పరుగు అనమాట. జస్ట్ హాస్యం కోసం అండి ఇలాంటి జోక్స్. ఎందుకంటే మన టీచర్స్ కాబట్టి క్లాసులో పాఠాలు చెప్తున్నప్పుడు ఎప్పుడైతే బోర్ అనిపిస్తుందో ఆ సమయంలో మనం ఇలాంటి జోక్స్ కనుక పిల్లలకు చెప్తూ ఉంటే వాళ్ళు కొంచెం మళ్ళీ రీఫ్రెష్ అవుతారన్న ఉద్దేశంతో నేను జోక్ చెప్తూ ఉంటాను. ఓకే సార్, రాంబాబు సార్ అండ్ సుధాకర్ సార్ నాకు మంచి అవకాశం ఇచ్చారు. చాలా చాలా థ్యాంక్ యూ సార్.